శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. దేవప్రసవేశ్వర స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం జూలై నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ నెల 15వ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. 23వ తారీఖు దాకా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. వారాహి హోమంతో పాటుగా చండీ హోమం కూడా జరుగుతోంది. అమ్మవారి దర్శనం చేసుకోండి, అమ్మ అనుగ్రహం పొందండి. అలాగే నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఈ నెలలో 18వ తారీఖు ఉదయం జరుగుతాయి. వారాహి హోమం అయిన తర్వాత నేటిగా శోభం చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీసుకుందాం. హెల్మెట్ కార్డు తీసుకుందాం. 10 ఆఫ్ సోర్స్. ఎంకరేజ్మెంట్ తక్కువగా ఉంటుంది. ప్రోత్సహించరు ఎవరు కూడా. మిమ్మల్ని అణిచిపెట్టి తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తారు. మీ ఆలోచనని పక్కగా దారి మళ్ళించే ప్రయత్నం చేస్తారు. మీరు ఆలోచించుకుని 1-2 సార్లు ఏది సరైంది కాదు అనే విషయాన్ని మీరే చూసుకుని మీరే నిర్ణయం తీసుకోవాలి తప్ప అతిగా ఆధారపడవద్దు. మీ చేత పని చేయించుకోవడం కోసం మీరు మహానుభావులు, మీరు చాలా మంచివాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. గతంలో మీ సహాయం పొందిన వాళ్ళు నిన్ను ఎవడడిగాడు, నీ పని లేక నువ్వు చేసావు, నేను సాయం అడిగానా ఇలా మాట్లాడతారు. కార్యాంతే విసర్జయే అంటారు. పని ఎక్కువ వదిలేయాలి, వాడు మొహం చూడకూడదు. అలాగే ఏంటంటే జనం అలా ఉంటారు మీ దగ్గర. కానీ మీరు నేల కొట్టిన బద్దగా పైకి లేచే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొత్త ఆలోచనలు, కొత్త విధానాలు, లైఫ్లో న్యూ స్టార్ట్ చేయాలి, ఆగిపోదు లైఫ్ అక్కడ కూడా వాస్తవం మీకు తెలిసి మీ జీవితంలో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు, అందులో విజయం సాధించే ప్రయత్నం చేస్తారు. అయితే అడ్డంకులు విపరీతంగా ఉంటాయి. అడ్డంకుల్ని అధిగమించాలి. నరఘోష ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సూచన కనపడుతోంది. కొంచెం ఆరోగ్య విషయంలో, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మోసపోకుండా చూసుకోండి. చాలా కాలం విడిపోయిన ఫ్రెండ్ ఎవరు సడన్గా కలిసి మీటింగ్ 4 రోజులు వరుసగా వచ్చి చిట్టి షూడి సంతకం పెట్టమని అనుకోండి, పెట్టకండి. 10 సంవత్సరాలు డిస్కనెక్ట్ అయిన వాడు వచ్చి పెట్టమంటే వాళ్ళ పరిస్థితి మీకు తెలియదు కదా. డబ్బులు కట్టకపోతే మీరు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అందువల్ల గుడ్డిగా ఎవరిని నమ్మకం. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ లవర్స్, ప్రజెంట్ సోర్స్, ఫ్యూచర్ పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీ గతంలో మీరు ఎవరిని అతిగా ప్రేమిస్తారో వాళ్ళకంటూ పర్సనల్ ప్రపంచం వాడుకుంటుంది. పర్సనల్ అజెండా ఎవరిది వాడదే. ప్రతి దేశానికి ఉండదు, ప్రతి మనిషి కూడా పర్సనల్ అజెండా. బయటకు కనబడేది వేరు, పర్సనల్గా ఉండేది వేరు. ఎవరైనా కానీ ఎవరితోనా కానీ ఈ రకమైన సమాజాన్ని చూసి కొంత బాధకు గురైనటువంటి స్థితి గతంలో. ప్రస్తుతం వచ్చేసరికి ఎవరైనా పోయినా కానీ నేను బాగుండాలి, నా మీద ఆధారపడే వాళ్ళని న్యాయం చేయాలి, మీ బాధ్యత నెరవేర్చాలి అనే భావనలో మీరుండి ఏ సమస్యని ఎదుర్కొని సిద్ధంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఫ్యూచర్ కాబట్టి బాగుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. నెమ్మదిగా సమస్యలు తీరుతాయి, సమస్యలు సర్దుబాటు అవుతూ ఉంటాయి, మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఉంటుంది. కుటుంబపరంగా జస్టిస్, సామాజికంగా ఎంపరర్. కొన్ని సందర్భాల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. రూల్స్ లాజిక్లు మాట్లాడేస్తూ ఉంటుంది. అందరూ మీ తప్పులు ఎత్తి చూపిస్తూ ఉంటారు. అలాగన్నావు ఇలాగన్నావు. మీరు చేసిన మంచి కంటే కూడా మీరు చేసిన పొరపాట్లు, మీరు చేసిన తప్పులే ఎత్తి చూపించి మిమ్మల్ని అంటే ఇబ్బంది పెట్టాలని కాదు, మీ నోరు ముంచే ప్రయత్నం. కుటుంబపరంగా, సామాజికంగా మీ గౌరవం మీరు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఎవరిని చేతులు కడవకుండా, తలపంచకుండా చేయించే ప్రయత్నం చేయండి. మీకుండే సమస్యలు, ఇబ్బందులు అందరికీ చెప్పడం మూలంగా ఎవరు మీకు సాయం చేయరు. ఉపయోగం ఉండదు. ఉపయోగం లేని దాని గురించి చెప్పారు అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి తప్ప మీరు ప్రతిదీ అందరూ చెప్తే సానుభూతి ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. అయ్యో అని చెప్పినప్పుడు ఉపయోగం లేదు. మీరు పని చేసి పెట్టాలి, ఎవరు చేయరు. అందుకని ఎవరితో మీ పర్సనల్ మ్యాటర్స్ ఏమి చెప్పవద్దు. మీకోసం మీరు జీవించే ప్రయత్నం చేయండి. మీ పని మీరు చేసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళకి అలా ఉంటుంది. 3 ఉద్యోగం లేని వాడికి అలా ఉంటుంది. 10 ఆఫ్ పెంటికల్స్. ఉద్యోగంలో ఉన్న వాడికి కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మీది పని ఒత్తిడి కానీ, లేదా ప్రాజెక్ట్కి మీకు చేసే వర్క్కి డెడ్ లైన్ ఇవ్వడం కానీ, లేదా లే ఆఫ్లను కానీ ఇలా తెలియని భయం, ఒత్తిడికి మీ అంతటా మీరు వెళ్ళిపోయి పారిపోయేలా గురి చేస్తూ ఉంటారు. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అందువల్ల ఆదివారం 17, 18, 19 తారీఖుల్లో ఆదివారం, శనివారం సెలవులు ఉన్నా కానీ
అవసరమైతే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒకవేళ మేనేజర్ మీ బాస్ ఏదైనా వచ్చి అర్జెంట్గా చేయాలి, వీళ్ళ ఆదివారం బయటకు వచ్చారనుకుండా చేసే ప్రయత్నం చేయండి. ఉద్యోగం లేని వాళ్ళకి పెద్దగా ఈ సమయంలో ప్రయత్నం చేయాలని కోరిక కలగదు. ఉద్యోగం సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి రావచ్చు. హీరో ఫ్యాంట్ అన్ని రకాల వ్యాపారం అనేది బాగుంటుంది. ముఖ్యంగా ఈ స్కూల్స్ రన్ చేసేవాళ్ళు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కొంతమంది, ఇన్స్టాగ్రామ్లో వాటిలో కూడా పర్సనల్ డెవలప్మెంట్ వాటి గురించి చెప్తూ ఉంటారు. లైఫ్లో ఛాలెంజెస్ ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. స్వతంత్ర వృత్తులు అందరూ కూడా బాగుంటుంది. ఆర్థికంగా ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కొత్త సోర్సుల్లో ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఆడవాళ్ళ వ్యాపారం చేసుకుంటూ ఉంటే వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ మీకు అనుకూలమైన కాలం. ఆర్థికంగా మంచి బలం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఉంటుంది. సన్ పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. పడి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఎడమ మోకాలు తుంటి చీలమండలు ఎడమ కాలు సమ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అలా కొంచెం ఎవరికైనా హై బీపీ ఏదైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. మీ వయసు తగినట్టుగా ప్రవర్తించండి. ఒక 60-65 ఏళ్ళ మనిషి ఓ బిందెలు నీళ్లు పడి 2 ఫ్లోర్లు మేడెక్కితే పడవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. మీ వయసు తగినట్టుగా ఉండాలి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా. పేజ్ ఆఫ్ సోప్స్ కోపం తగ్గించుకోండి. మీరు సమాధానం ప్రతిదానికి రియాక్ట్ అయిపోక్కర్లేదు. సందర్భాన్ని బట్టి రియాక్ట్ అవ్వడం ప్రాక్టీస్ చేయాలి. నేను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడతానంటే కుదరదు. ఒక తండ్రి కొడుకు ఉన్నారు. తండ్రికి 40 ఏళ్ళు, కొడుకు 15 ఏళ్ళు. వీళ్ళ వయసు 15 ఏళ్ళు పెరిగింది. తండ్రికి 55 ఏళ్ళు, కొడుకు 30 ఏళ్ళు వచ్చాయి. ఒక 25 ఏళ్ళు వచ్చాయి కొడుకుకి. వచ్చినప్పుడు పిల్లలు పెద్దోడు అయ్యాడు కదా, 15 ఏళ్ళ వయసు తిట్టినట్టుగా 25 ఏళ్ళు వచ్చాక తిడతానంటే కుదరదు. ఆ పిల్లడి పెళ్లి కూడా అయింది. 35 ఏళ్ళు వచ్చాయి. తిడతానంటే తండ్రి కొడుకు డిఫరెన్స్ 25 ఏళ్ళే, ఎప్పుడు 25 ఏళ్ళే. కానీ చిన్నప్పుడు తిన్నట్టు తిడతానంటే కుదరదు. సమయాన్ని తగినట్టుగా, సందర్భాన్ని తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎలా ఉంటారంటే కుదరదు కొన్ని విషయాల్లో. ఆ రకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా. ఏస్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా. 3 ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది. కింగ్ ఆఫ్ సోర్డ్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది. 8 ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది. 5 ఆఫ్ కప్స్ మగవారి బాగుంటుంది. కొత్త ఉద్యోగం రావడం కానీ, ఏదైనా వ్యాపారం చేయడం కానీ, పెండింగ్లో డబ్బులు రావడం కానీ, అకస్మాత్ ధన లాభాలు కలిగే అవకాశం చాలా బలంగా కనబడుతుంది. ఊహించిన లాభాలు, ఊహించిన సహాయాలు. ఎవరన్నా అబ్రాడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్లయితే మీకు కొంత అనుకూలమైన కాలం. ఆడవాటి సహాయం చేసేవాడిని చూసుకోండి. సహాయం చేసేవాడిని దూరం చేసుకోవద్దు. మీతో మంచిగా మాట్లాడేవాడిని దూరం పెట్టకుండా కలిసిమెలిసి ప్రయత్నం చేయండి. వైవాహిక జీవితం పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు, సామాన్యంగా నడిచిపోతూ ఉంటుంది. స్పెసిఫిక్గా క్వశ్చన్స్ ఏమి ఉండవు. గొడవలు కానీ, మరీ అన్యోన్యత ప్రేమ కానీ ఉన్నది ఎవరికైనా వాళ్ళు చేసుకెళ్తూ ఉంటారు. సంతానం మంచి వృద్ధి కలుగుతుంది. 4వ వారంలో పెళ్లి సంబంధం రావడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ ఇలాంటి మంచి శుభాలు జరిగే అవకాశం కనబడుతుంది. విద్యార్థుల పిల్లలకి 21వ తరగతి కొంత చికాకుగా ఉంటుంది. ఏ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో ఉంటారు. మీరు ఉన్నదాంతో కొంచెం సర్దుకుపోతూ ఉండాలి. నక్షత్రాల మేరగా తీసుకుంటే విశాఖ 4వ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ పెంటికల్స్ అనురాధ వాళ్ళకి ఎలా ఉంటుంది. టవర్ ఇక్కడ తీసుకోవాలి. నైట్ ఆఫ్ పెంటికల్స్ జ్యేష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది. ఏస్ ఆఫ్ సోర్డ్స్ విశాఖ నక్షత్రం వాళ్ళకి ఊహించిన లాభాలు, ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. చెప్పాను కదా, మగవారికి ధన లాభాలు కలిగే అవకాశం ఉందని చెప్పారు కదా, అది విశాఖ వాళ్ళకి కనబడుతుంది. మంచి లాభాలు కలుగుతాయి, అకస్మాత్తుగా లాభాలు కలుగుతాయి, బాగుంటుంది. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో వాటిలో మార్పులు కనబడుతున్నాయి. కొంత ఒడిదుడుకులు ఉంటాయి. తప్పించుకోలేని తప్పని పరిస్థితుల్లో ఫోర్స్ఫుల్గా ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. కొంచెం సహనాన్ని పరీక్షాకాలంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. జ్యేష్ఠ నక్షత్రంలో బాగుంటుంది. గుర్తింపు, గౌరవాలు వస్తాయి. అనుకూల కాలము అన్నింటిలోనూ కూడా బాగుంటుంది. సహకారం కూడా లభిస్తుంది. పరిహారం ఏం చేయాలి. విశాఖ వాళ్ళు ఏం చేయాలి. 8 ఆఫ్ పెంటికల్స్ నిత్య పూజ చేసుకోండి. రుద్రదశాక్షరి జపం చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి. అనురాధ వాళ్ళు ఏం చేయాలి. కింగ్ ఆఫ్ కప్స్ మీరు కూడా రుద్రదశాక్షరి మంత్రం జపమే చేసుకోండి. ఓం నమో భగవతే రుద్రాయ జపం చేసుకోండి. జ్యేష్ఠ వాళ్ళు ఏం చేయాలి. జడ్జిమెంట్ ఏదైనా మొక్కులు ఒప్పుకోవడానికి గుర్తు తెచ్చుకోండి. ఇంక కార్డు తీసుకున్నాం. ఎంప్రెస్ ఈ ఆషాఢ మాసం కదా, ఏదైనా గ్రామదేవత గుడిలో ఈ బోనం సమర్పించండి. లేదా అమ్మవారి పసుపు గాజులు ఇవ్వండి, బాగుంటుంది. మాతంగి జపం చేసుకోండి. ఈ పరిహారాలు 17 జరిగితే చూడండి, లేట్ కష్టం వస్తుంది. శుభం కూడా.